సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలుగు నిర్మాత 'కేపీ చౌదరి' ఆత్మహత్య చేసుకొని గోవాలో చనిపోయారు సార్. సో ఇప్పుడు ఇది కాస్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన 'కబాలీ' సినిమాని తెలుగు నిర్మాతగా వ్యవహరించారు. అండ్ కొన్ని వివాదాస్పద దాంట్లో కూడా ఈయన ఇరుక్కున్నారు. అంతకుముందు డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరించారని కూడా ఆయన మీద ఆరోపణలైతే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 'కేపీ చౌదరి' ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? మరి దీని గురించి మీరేం చెప్తారు? అంటే గోవాలోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఒక రిసార్ట్‌లో అని చెప్తున్నారు. అవును. గోవా నుంచే ఆయన గతంలో డ్రగ్స్ పట్టుకొచ్చి ఇక్కడ విక్రయించాడు అనేది కూడా ఒక కేసు ఉంది ఆయన మీద. హ్మ్. అలాగే ఆయన ఫోన్‌లో దొరికినటువంటి కాల్ డేటాలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ బయటకు రివీల్ చేశారు హ్మ్. పోలీసు వారు ఆ రోజుల్లో. అలా అంటే ఇతను ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్. పాల్వంచకి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ మదర్ ఉన్నారట. మదర్‌కి విషయం తెలియజేశారు పోలీసులు అని చెప్తున్నారు. ఇతను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆ సినిమాలకి. ఈ క్రమంలోనే మేబీ 2, 3 డబ్బింగ్ సినిమాలకి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించి ఉండొచ్చు. కానీ నిర్మాతగానే ఇతని పేరు పాపులర్. ఏది ఆ రోజున డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రొడ్యూసర్ అనే చెప్పారు. అయితే ఇతనికి ఈ యాక్టివిటీ ఉండుండొచ్చు. డ్రగ్స్ అమ్మటం అనేది ప్రతి చోట ఉంది. ఏదేదో 'కేపీ చౌదరి' ప్రత్యేకంగా డ్రగ్స్ ఇతనికి సంబంధించిన వ్యవహారము. అలాగే ఈ 'కేపీ చౌదరి' నుంచి తీసుకున్న వాళ్ళు చాలామంది పేర్లు బయటకు రావటం. ఇక్కడి నుంచి కొన్ని లీడ్స్ తీసుకున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కేవలం సినిమా రంగానికి మాత్రమే డ్రగ్స్ని లింక్ చేస్తూ మాట్లాడుకోవటం అనేది జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ డ్రగ్స్ కేవలం సినిమా వాళ్ళే తీసుకోరు. అన్ని సెక్టార్లలోనూ డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు. రాజకీయాల్లో కూడా డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు అనేది వాస్తవం. అంటే ప్రెజర్ ఎక్కడుంటుందో, ఇమ్మీడియట్ స్ట్రైక్ రేట్ ఎక్కడుంటుందో అక్కడ ప్రెజర్స్ కూడా ఉంటాయి. ఈ రెండు సమపాళ్లలో పీక్స్లో ఉన్న ప్రతి ఏరియాలోనూ డ్రగ్స్ వినియోగం ఉంటుంది. ఆ కోణంలో చూస్తే సమాజంలో సినిమాల కంటే కూడా రాజకీయ రంగంలోనే డ్రగ్స్ యూసేజ్ ఎక్కువ ఉంది అనేది అనుమానం ఉంది. ఒక స్టడీ కూడా ఉంది దాని మీద. అనేక రంగాల్లో ఉంటుంది. ఇప్పుడు బ్యూరోక్రాట్స్లో కూడా డ్రగ్గిస్టులు ఉండొచ్చు, డ్రగ్ కన్జ్యూమర్స్ ఉండొచ్చు. కానీ వీళ్ళెవరూ బయటకు రారు. కేవలం సినిమా ఇండస్ట్రీనే ఫోకస్ చేస్తారు. మనకి దాదాపు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి పేపర్లు తిరగేస్తే ఈ డ్రగ్ కేసుల్లో ప్రధానంగా సినిమా వాళ్ళ పేర్లు, లేదు అంటే కనుక స్కూళ్ళు కాలేజీల్లో డ్రగ్స్ అమ్మేవాళ్ళు, అక్కడే ఫోకస్డ్గా చర్చ జరుగుతుంది. మిగిలిన ఏరియాల్లో ఎక్కడా డ్రగ్స్ పట్టుబడినట్లుగా మనం ఎప్పుడు చూడం. ఎప్పుడైనా చెదురుమదురుగా 2-3 సంఘటనల్లో ఎక్కడైనా తగిలితే తగిలిండొచ్చు. కానీ రెండోది డ్రగ్ పెడ్లర్స్ మెజారిటీ నైజీరియన్స్ ఉంటారు అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. కానీ లోకల్ పీపుల్ కూడా చాలామంది పెడ్లర్స్ ఉన్నారు. అంటే సన్ ఆఫ్ ది సాయిల్ అంటారు. అలాగే లోకల్ పీపుల్ కూడా అమ్మేవాళ్ళు ఉంటారు. కానీ నైజీరియన్స్ మాత్రమే డ్రగ్స్ సరఫరా చేస్తారు. స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్యార్థులు, కాలేజీల్లో ఉండేటువంటి విద్యార్థులు, సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు అని ఎస్టాబ్లిష్ చేయడం వెనకాల కాన్స్పిరసీ ఏమిటంటే, మిగిలిన సెక్టార్లన్నిటినీ వాళ్ళకి డ్రగ్స్ అందినప్పటికీ, వాళ్ళు డ్రగ్ కన్జ్యూమింగ్ చేస్తున్నప్పటికీ వాళ్ళందరికీ రక్షణ కల్పించడం కోసం వీళ్ళని టార్గెట్ చేసి నిలబెడుతున్నారు అనేది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. అలా 'కేపీ చౌదరి' ఆ టైంలో టార్గెట్ అయ్యాడు. అతని దగ్గర నుంచి చాలా లీడ్స్ తీసుకున్నారు అన్నారు. తర్వాత పబ్బుల్లో దాడులు జరిగినాయి. ఈ 'కేపీ చౌదరి' ఈ రోజున ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆర్థిక సమస్యలు అని చెప్తున్నారు. మరి డ్రగ్స్ అమ్మటం ద్వారా అతను చాలా సంపాదించి ఉండాలి కదా. అంటే స్వయంగా అతను కూడా డ్రగ్ కన్జ్యూమర్ అయి ఉంటాడు. వీళ్ళు ఈ డ్రగ్ కన్జ్యూమర్ కావచ్చు, ఏదైనా ఒక వ్యసనంతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడటం అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. ఆర్థిక సమస్యలు కూడా లింక్ అయి ఉంటాయి అక్కడ. అంటే కమిట్మెంట్ టువర్డ్స్ లైఫ్ కంటే కూడా అది అంటే కమిట్మెంట్ టువర్డ్స్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. అందుకని వాళ్ళలో ఆశలు బలంగా ఉండవు. వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ మీద ఫోకస్డ్గా ఉండరు. ఈ గందరగోళం మధ్య
వాళ్ళ జీవితాలు ఇలాగే ముగుస్తాయి, ఉమ్, ఆత్మహత్యలతోనే ముగుస్తాయి. అంటే రకరకాల క్రైసిస్ ఉంటుంది వాళ్ళకి. చాలా సందర్భాల్లో వీళ్ళు ఆ టైంకి పని నడవటం కోసం కొన్ని నిలబెట్టుకోలేని వాగ్దానాలు కూడా చేసేస్తారు, జస్ట్ అక్కడి నుంచి స్కిప్ అవడం కోసం. ఉమ్, అవి తర్వాత పేకలకు చుట్టుకుంటాయి. అలాంటివి కూడా అనేక ఉంటాయి అతను కేపీ చౌదరికి. ఇది సహజంగా ఏ వ్యసనంలో ఉన్న వాళ్ళకైనా ఉండే సమస్యలే. అందుకని ఈ ఆత్మహత్య అనేది ఆశ్చర్యంగా కలిగించే ఆత్మహత్య అయితే కాదు. ఓకే. దీని వెనకాల అనేక ఇవి ఉంటాయి, ప్రెజర్స్ ఉన్నాయి, అతని మీద ఆల్రెడీ ప్రెజర్స్ ఉన్నాయి. పోలీస్ ప్రెజర్ మాత్రమే కాదు, పోలీస్ ప్రెజర్ అనేది మనకు కనిపించేటువంటిది. కేసు ఉంది అతని మీద, కేసు ఉంది, అరెస్ట్ అయ్యాడు, కొంతకాలం లోపల ఉన్నాడు, బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతను ఆత్మహత్య కూడా గోవాలో జరిగింది. గోవాలో అంటే మేబీ ఇదే డ్రగ్ కన్జ్యూమింగ్ ప్రోగ్రాంలోనూ ఈ వ్యవహారంలోనే, డ్రగ్స్ రిలేటెడ్ వ్యవహారంలోనే అతను గోవా వెళ్ళి ఉంటాడు. గోవాలో కూడా ఇదే కార్యక్రమంలో ఉండాలి. అందులో భాగంగానే అతని ఏదో క్రైసిస్ బాగా ట్రిగ్గర్ చేసింది అతన్ని. దాని నుంచి డీవియేట్ అవ్వడం కష్టమైపోయి అలా తనువు జాలించాడు ఆయన. ఓకే. అది టోటల్గా అతని కేసు మీద నా అంచనా. అంటే పోలీసులు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ ప్రకారం ఆయనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయనేది ఒకటి బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. ఆర్థిక సమస్యలు ఉంటాయి సార్, లేకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు అతను డిస్ట్రిబ్యూషనో ప్రొడక్షనో ఏదో ఒకటి కమిటెడ్గా చేశాడు అనటానికి రికార్డ్ ఏం లేదు, సక్సెస్ ట్రాక్ ఏం లేదు. కానీ ఆ ఏరియాలో చాలా డబ్బులు సర్క్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా అప్పులు అయి ఉండొచ్చు అతనికి, ఆ ప్రెజర్స్ ఉండొచ్చు. ఇతను ఒక బిజినెస్ కోసం కొంత పెట్టుబడి తీసుకొచ్చి అక్కడ పెట్టి అది నష్టపోయి ఇంటి దగ్గర నుంచి ప్రెజర్స్ ఉండొచ్చు. ఈ ప్రెజర్స్ నుంచి బయటపడటానికి డ్రగ్ తీసుకుని ఉండొచ్చు. ఆ తర్వాత ఆ డ్రగ్స్నే బిజినెస్గా మార్చుకోవాలనే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇది రకరకాలుగా టర్న్లు అయిపోతుంది జీవితం. మనం చెప్పినట్టు ఉండదు. అంటే ఒక పాత సెయింగ్, జీవితం కొంత మన ఇష్టం మిగిలింది దాని ఇష్టం అనే ఒక పాత సెయింగ్ ఉంది. అదే పద్ధతిలో నడుస్తాయి ఈ జీవితాలు. అంటే ఏది ఎక్కడ కట్ చేసుకోవాలి, ఏది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే దానిలో క్లారిటీ లేకుండా ఒక డ్రైవ్లో వెళ్ళిపోయిన జీవితాలన్నీ కూడా ఇలాగే ఎండ్ అవుతాయి. అలాగే మనకి ఆత్మహత్యలు కనిపిస్తాయి, కానీ ఈ ఆత్మహత్యల వెనకాల గనక పరిశోధన చేస్తే హంతకులు కనిపిస్తారు. వాళ్ళు రకరకాల షేపుల్లో ఉంటారు. ఫైనాన్సర్స్ రూపంలో ఉండొచ్చు, ఒకసారి పక్క నుండి స్నేహితుల రూపంలో ఉండి ప్రెజర్ ఇచ్చి వాడిని క్రైసిస్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదు వాడు క్రైసిస్లో ఉన్నాడని తెలిసి వాడిని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయినటువంటి రియల్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాల రూపాల్లో హంతకులు కనిపిస్తారు. కాబట్టి ఇదొక జస్ట్ ఇన్సిడెంట్గా మాత్రమే చూడాల్సిన వ్యవహారం కాదు ఇది. ఇది చాలా మంది ఈ వ్యసనాలకు సంబంధించిన లింకుల్లో ఉన్న చాలా మంది తాలూకా చరిత్ర ఇది. ఈ చరిత్ర మీద ఫోకస్ చేస్తే చాలా జీవితాలు ఇలాంటివి దొరుకుతాయి, ఇలాంటివి కనిపిస్తాయి. వాళ్ళే మోటివేట్ చేసుకుంటారు, వాళ్ళే గైడ్ చేసుకుంటారు, ఎవరి మాట వినరు. అదొక సెల్ఫ్ సెంటర్డ్ ప్రోగ్రామింగ్లో భాగంగా నడుస్తుంది. వాళ్ళు అవతల వాళ్ళని చీట్ చేయాలని వాంటెడ్గానే చీట్ చేస్తారు. అలా చీట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఫోన్ లిస్ట్లో, ఆయన కాల్ డేటాలో బయటకు వచ్చిన పేర్లో చాలామంది అప్లోడ్లు ఉండొచ్చు. కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టుల పేర్లు కూడా ఫోన్లోంచి బయటకు తీసి ప్రపంచం ముందు పెట్టారు. వాళ్ళు ఏ కారణం చేత ఫోన్ చేసినప్పటికీ కాల్ డేటాలో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్ కన్జ్యూమర్స్గా ప్రపంచం దృష్టిలోకి వెళ్ళారు. అది లీగల్గా తప్పు అయినప్పటికీ మీడియా చేసేసింది ఆ పని. వాళ్ళు క్వశ్చన్ చేయాల, ఎందుకంటే క్వశ్చన్ చేస్తే ఇది ఇష్యూగా మారుతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్గా ఉన్నారు. అలా ఇప్పుడు కూడా కేపీ చౌదరి మీద అతను ఇన్ అండ్ అవుట్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా సింపతి ఉన్నప్పటికీ బయటకి మాట్లాడలేని ఒక విచిత్రమైన కండిషన్లో అతను మరణం. వాళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేశారని చెప్తున్నారు. మరి వాళ్ళు తీసుకెళ్ళి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక లైఫ్ అలా వెళ్ళిపోయింది. ఇది ఏదో అతను కేవలం వ్యసనపరుడు కాబట్టి, లేకపోతే డ్రగ్ పెడ్లర్ కాబట్టి, లేకపోతే డ్రగ్ కన్జ్యూమర్ కాబట్టి చనిపోయాడు, అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకోవడం తప్పు.
ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రపంచంలో ఉన్నాయి. ఇటు సైడ్ కార్నర్ అయిపోతున్నారు. కార్నర్ అయిపోవడానికి కారణం ఏమిటి? ప్రాపర్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇన్ టైంలో జరగక, అంటే అతను ఏదో నష్టాల్లోకి వెళ్ళిపోయి క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు ఒక డీవియేషన్గా దీన్ని చూసుంటాడు. ఓకే. ఆ డీవియేషన్గా అటువైపు డ్రైవ్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. ఆ టైంలో వాళ్ళ మొరల్ నిలబెడితే, మానసిక స్థైర్యం ఇవ్వగలిగితే నిలబడతారు, జీవితం వైపు నిలబడతారు. లేదు ఈ ప్రయాణం మొదలైన తర్వాత ఇంకా కష్టం. దాని నుంచి వెనక్కి వచ్చి జీవితంలో నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక ఏజ్ వరకు, అంటే అది సరదాగా దాని మీద ఉన్నటువంటి ఒక ఎంతూజియాజంతో వెళ్ళినాడైతే వెనక్కి వస్తాడు. అలా వచ్చిన పాపులర్ కేసు భానుచందర్. సినిమా హీరో భానుచందర్ ఎర్లీ డేస్లో ఆయన బాంబేలో డ్రగ్స్ వైపు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి జీవితంలో నిలబడ్డాడు. అది అతను ఎంతూజియాజంతో వెళ్ళాడు తప్ప డిప్రెషన్లో నుంచి డిప్రెషన్లో నుంచి వెళ్ళినాడు వెనక్కిరాడు. కేపీ చౌదరి జీవితం అవుతుంది. అందుకని రకరకాలుగా అతని జీవితం ఒక ఉదాహరణ.